నేను బీటెక్ 4th ఇయర్ లో ఉన్నప్పటి నుండి నేను యాప్టిట్యూడ్ టీచింగ్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. నేను ఎక్కడ యాప్టిట్యూడ్ ట్రైనప్ అవ్వలేదు. సో బీటెక్ అయిపోయిన తర్వాత 2005-6 టైం నుంచి మాకు ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. యాప్టిట్యూడ్ దాని ముందంతా మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్స్, పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉండేవి. ఓకే. సో ఆ సమయం నుండి మొన్న లాస్ట్ ఇయర్ 22-23 వరకు సో ఐ కుడ్ క్రాక్ మోర్ దాన్ 32 గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఓ సో ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో అందరికంటే ఎక్కువ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసింది ఎవరు అంటే నేనని చెప్పొచ్చు. ఓకే. దాంట్లో దట్ టు వితౌట్ ట్రైనింగ్. వితౌట్ ట్రైనింగ్. అంటే నేనే ట్రైనర్ని. సో నేను ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరిదే ట్రైనప్ అవ్వలేదు, అవ్వలేదు. నేను ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి At that ఎవరిదే time ట్రైనింగ్ అయితే మీకు అంత ట్రైనింగ్ తీసుకోలేదు కదా ఎట్ దట్ టైం, మీరు బీటెక్ టైం లో అంటున్నారు. ఐ నెవర్ గాట్ ట్రైన్ ఇన్ యాప్టిట్యూడ్ అండి. That's what. సో నాకు వచ్చిన దాన్ని, నాకు అర్థమైన విషయాన్ని, నాకు అర్థమైన కాన్సెప్ట్స్ ని పిల్లలకి టీచ్ చేయడం మొదలు పెట్టాను. సో బీటెక్ 4th ఇయర్ అయిపోగానే నేను ఇమీడియట్ గా బీటెక్ 4th ఇయర్ వాళ్ళకి యాప్టిట్యూడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేసాను. ఓకే. ఓకే. సో అక్కడ నుండి డెవలప్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే నిజంగా యాప్టిట్యూడ్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని ఆ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ ని ఇచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ లో ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నాడో అర్థం చేసుకొని ఆ ఎగ్జామ్ కి కావాల్సిన కట్ ఆఫ్ కానీ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలో తెలిస్తే ఒక స్టూడెంట్ కంపల్సరీగా ఎగ్జామ్ క్రాక్ చేస్తాడు. దానికోసం కంపల్సరీగా ట్రైనింగ్ అనేది అవసరం లేదు, కానీ మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఒక అడిషనల్ సపోర్ట్ అవుతుంది.